హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి బాతిక్ కాటన్ శారీస్ చూస్తున్నామండి. ఇందులో కొన్ని హెవీ క్వాలిటీ ఉన్నాయి, 120 కౌంట్లో ఉన్నాయి, కొన్ని 100 కౌంట్లో ఉన్నాయి. ఇది హెవీ క్వాలిటీ అండి. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, చూడండి. మీకు అసలు ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, చాలా బాగుందండి, సాఫ్ట్గా. అండ్ మనం స్టార్చ్ పెట్టుకోకుండా కట్టుకుంటే కూడా ఇలా బాగుంటుందండి చీర. సో చూద్దామండి. చూసే ముందు ఇక్కడ ఒకటి గిచా సిల్క్ శారీ ఉందండి, సిల్క్ మార్క్ శారీ. ఇది మంచి పింక్ అండి, పింక్కి ఇలా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఈ శారీ పళ్ళు అండి, ఇక్కడ డిజైన్లో పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ ఇది బ్లూ కలర్లో ఉంటుందండి. ఇదే డిజైన్, ఈ డిజైన్ ఇక్కడ మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, దీనికి బార్డర్స్ ఏం లేవు, ప్లెయిన్ డార్క్ బ్లూ కలర్లో బార్డర్ కలర్లో బ్లౌజ్ ఉంది. ఇది బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 50 to 100 ప్లస్ షిప్పింగ్ అండి. ఫస్ట్ వాష్ డ్రై వాష్ చేయిస్తే బాగుంటుందండి, చేయించాలి. తర్వాత నుంచి కూడా మనం ఇంట్లో వాష్ చేసినా కూడా పాలిషింగ్కి ఇస్తేనే ఈ బ్యూటీ ఉంటుందండి సిల్క్ చీరకి. ఇది వచ్చేసి 50 to 100 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఫస్ట్ మన హెవీ క్వాలిటీ శారీస్ చూస్తున్నామండి. మెటీరియల్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి. ఇది నేను ఎక్కువ పాలిషింగ్ చేయించలేదు, స్టార్చ్ పెట్టించలేదు, చాలా బాగుంది చూడండి. ఇది బ్లౌజ్. శారీ వచ్చేసి 560 ఉందండి. పర్పుల్, లైట్ అండ్ డార్క్ పర్పుల్స్లో ఉంది. ఇది ఈ పళ్ళు అండి. ఇది వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్. మెహందీ గ్రీన్, రెడ్, చాలా బాగుంది కాంబినేషన్ కూడా. పళ్ళు, ఇక్కడ కొంచెం మట్టిలాగా అంటుందండి, పాలిషింగ్లో కొంచెం ఇది వెళ్ళిపోతుంది. గ్రే అండ్ గ్రీన్, గ్రీన్ కూడా చాలా బాగుంది. ఈ గ్రీన్ మనకు మెహందీ గ్రీన్ కాదు, ప్యారెట్ గ్రీన్ కూడా కాదు. పళ్ళు, గ్రే అండ్ ఆరెంజ్, ఆరెంజ్ కూడా లైట్ షేడ్ అండి, చాలా బాగుంది, కనకాంబరం షేడ్. ఇది పళ్ళు. ఇది రివర్స్ కాంబినేషన్ అండి. ఇది ఆరెంజ్ శారీ, గ్రే కలర్ బార్డర్. ఇది వచ్చేసి గ్రే కలర్ శారీ, ఆరెంజ్ కలర్ బార్డర్. బ్లౌజ్. పళ్ళు. లైట్ అండ్ డార్క్ గ్రే శారీస్ అండి, లైట్ అండ్ డార్క్ గ్రే, లైట్ కలర్లో బ్లౌజ్, డార్క్ కలర్లో శారీ. చాలా బాగుందండి. పళ్ళు, బ్లౌజ్. 1650 ప్లస్ షిప్పింగ్. లైట్ అండ్ డార్క్ గ్రే కలర్ చీర అండి, డార్క్ గ్రే కలర్లో చీర, లైట్ గ్రే కలర్లో బార్డర్. ఈ బ్రౌన్ అండ్ బ్లూ ఎంత బాగుందో ఈ కలర్ అయితే. బ్రౌన్ అండ్ బ్లూ చాలా బాగుందండి. పర్పుల్ అండ్ లైట్ అండ్ డార్క్ పర్పుల్. ఇదండి చీర, లైట్ పర్పుల్లో చీర, డార్క్ పర్పుల్లో బార్డర్. 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవన్నీ కొంచెం హెవీ క్వాలిటీ అండి. ఇక్కడ నుంచి కొంచెం లైట్ క్వాలిటీ శారీస్ ఉన్నాయి, చూద్దాం. ఎంత బాగుందో ఈ కలరు.
మెరూన్ అండ్ గ్రీన్, చాలా బాగుంది కలర్. ఇది డిజైన్ కూడా బాగుంది. డార్క్ మెరూన్ అండి. పళ్ళు, బ్లౌజ్. ఈ శారీస్ కూడా 560, 570 వరకు ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 90 సెంటీమీటర్స్ ఉంటుంది చీర పన్నాలో. ఈ శారీస్ వచ్చేసి 1500 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రే అండ్ పింక్, ఇది గ్రే అండ్ పింక్ అండి. గ్రే కలర్ బ్లౌజ్ ఉంటుంది, పింక్ కలర్ బార్డర్ ఉంటుంది. పళ్ళు ఇంకా కొంచెం పెద్దగా ఉంది ఇటువైపు, నేను ఇంత ఒకటే మడతలో చూపిస్తున్నా. గ్రీన్ అండ్ రెడ్, మంచి గ్రీన్, రెడ్ కలర్ బార్డర్. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ ఉంటుందండి. మెహందీ గ్రీన్, మెరూన్, చాలా బాగుందండి. ఈ కలర్ కూడా ఎంత బాగుందో కలర్. పళ్ళు, బ్లౌజ్. బ్లూ అండ్ ఆరెంజ్, మంచి పీకాక్ బ్లూ, ఆరెంజ్, బాగుంది డిజైన్ కూడా. అంతే. పళ్ళు, ఇది 1500 ప్లస్ షిప్పింగ్. ఆరెంజ్ అండ్ గ్రే, పెన్ బాతిక్ శారీ అండి. ఆరెంజ్కి డార్క్ గ్రే కలర్లో ఉంది చీర. పళ్ళు, బ్లౌజ్. గ్రీన్ అండ్ చాక్లెట్ మెరూన్, చాలా బాగుంది ఈ కలర్ కూడా. పళ్ళు, బ్లౌజ్. 1500 ప్లస్ షిప్పింగ్. అన్నీ వాష్ ఎట్ హోమ్. మనం కొంచెం స్టిఫ్నెస్ ఉండాలనుకుంటే వన్స్ ఇన్ ఏ వైల్ స్టార్చ్ పెట్టించుకుంటే బాగుంటాయండి. పింక్ అండ్ పర్పుల్, ఎంత బాగుందో అండి చీర, చాలా బాగుంది ఇది. పళ్ళు, బ్లౌజ్. 1500 ప్లస్ షిప్పింగ్. సేమ్ కాంబినేషన్లో డిఫరెంట్ డిజైన్. ఇది పళ్ళు, బ్లౌజ్. గ్రే అండ్ ఆరెంజ్, గ్రే కలర్ బార్డర్, ఆరెంజ్ కలర్ చీర అండి. పళ్ళు ఎంత అందంగా ఉందో చూడండి. బ్లౌజ్, బ్లౌజ్లో సింగిల్ కలర్లో ఉన్నాయండి అండ్ బార్డర్ ఉంది ఈ బ్లౌజెస్కి. 1500 ప్లస్ షిప్పింగ్. గ్రీన్ అండ్ డార్క్ చాక్లెట్ కలర్ అండి, చాలా బాగుంది కలర్. పళ్ళు, బ్లౌజ్. 1500 ప్లస్ షిప్పింగ్ అండి.
సో ఈ శారీస్ అన్నీ హోమ్ వాష్ అండి, ఇంట్లో వన్స్ ఇన్ ఏ వైల్ స్టార్చ్ పెట్టించుకుంటే బాగుంటాయండి. అండ్ మీకు నచ్చిన శారీస్ ఫొటోస్ తీసి మాకు షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ వచ్చేసాక మీకు కొరియర్ చేస్తామండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.